ఇప్పుడే అందిన వార్త తెలంగాణ కాంగ్రెస్ టాప్ కీలక నేత పవన్ కళ్యాణ్కు ఊహించండి షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. వైసీపీ అధినేత జగన్ను అరెస్టు చేయాలంటూ కేంద్ర అమిత్ షా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరినట్లు విశ్వసనీయంగా తనకు తెలిసిందని ఓ డిబేట్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఇందుకు కౌంటర్గా ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై ఏపీ కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు, అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై పలు చోట్ల కేసులు సైతం నమోదు చేశారు. కేసులు ఎలా పెడతారు? అయితే తన వ్యాఖ్యలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెనక్కి తీసుకున్నారు. తర్వాత కూడా ఫిర్యాదులు చేయడం, కేసులు పెట్టడం వంటి వాటిపైన తెలంగాణలో పలువురు స్వతంత్ర జర్నలిస్టులు తప్పుపట్టారు. తెలంగాణ వాదానికి తెరపైకి తీసుకొచ్చారు. ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే ఇదే సమయంలో జూన్ 2న జనసేన పార్టీ కార్యక్రమానికి హైదరాబాద్లో నిర్వహిస్తామని ప్రకటన చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వద్దంటూ కామెంట్లు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పాటు పలువురు నేతలు పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు. ఆంధ్ర డిప్యూటీ సీఎం తెలంగాణలో ఏం పని అని మండిపడ్డారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వివాదం సర్దుమరిగింది. అయితే రగిలిపోయిన కాంగ్రెస్ కానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీలో సమావేశం నిర్వహించి ఏపీ తెలంగాణ విభజనపై మాట్లాడుతూ కాంగ్రెస్ను తప్పుపట్టారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో సభలు పెట్టాలంటే స్థానికులు అయి ఉండాలని ప్రశ్నించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రగిలిపోతున్నారు. పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి, పోటీ చేసుకోవచ్చు అని చెప్పేసి మణికొండలో పార్టీ కార్యాలయం ఇదిలా ఉంటే హైదరాబాద్ మణికొండలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ఆ పార్టీలో జాయిన్ అయ్యారన్నమాట. ఈ అంశంపైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ స్పందించారు. తెలంగాణ పవన్ కళ్యాణ్ వచ్చిన నష్టం లేదు, కానీ రాజకీయాలు చేస్తామంటే కుదరదని మహేష్ కుమార్ గౌడ్ అయితే హెచ్చరించారన్నమాట.